వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకు సీఎం రేవంత్ రెడ్డి కుక్క చావు చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓట్లు వేసి ఆయన్ని గెలిపిస్తే 6 గ్యారంటీల పేరుతో వారిని మోసం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎల్ఓపీ లీడర్ చావును కోరుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని పిచ్చి కుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఉద్యమ నేత ప్రజా నాయకుడు కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం మాట్లాడిన మాటలు తీవ్ర ఆక్షేపణీయం. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మానవత్వం లేని సీఎం తన వైఖరిని మార్చుకోవాలి. ఇటువంటి దుశ్చర్యలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. సమయం వచ్చినప్పుడు ఇంతకింత మీకు శాస్తి జరుగుతోంది అని కవిత ట్వీట్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో ఆయన ట్రాఫిక్ వ్యవస్థను దగ్గరుండి పరిశీలించారు. పాత బస్టాండ్ నుంచి కాంట్రా వరకు వాహన పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా చూడాలని ఏసీపీ రవికుమార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ దేవయ్య ఉన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్లోని హనుమాన్ మందిరంలో రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక పూజ నిర్వహించారు. అంతకుముందు హనుమంతునికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు స్వామివారి అనుగ్రహం భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం పురస్కరించుకొని ఎల్బీ నగర్లోని గ్రేనిగల్స్ అవేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా కిడ్నీ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అవేర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటర్ ఆఫీసర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. జనగామ జిల్లాలో పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళన చేపట్టారు. ఎండిపోతున్న తమ పంట పొలాలకు బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ జనగామ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై గనుపు పహాడ్ స్టేజ్ వద్ద బైఠాయించారు. రోడ్డుపై టైర్లకు నిప్పు పెట్టి ఎండిపోయిన వరి పైరులతో పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా చేపట్టారు. వెంటనే తమ పంట పొలాలకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో సుమారు 1/2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నవీపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి పేరుతో మహిళలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన ఘనత కవితవేయనన్నారు. భవిష్యత్తులో సైతం అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్లకై పోరాడుతూ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కీలక పాత్ర వహిస్తారని అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ బ్రహ్మ చేసిన ప్రసంగం చాట్ జీపీటీతో తయారు చేసిన ప్రసంగంలా అనిపించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. బహుశా చాట్ జీపీటీ వాడి తయారు చేసినట్లు అనిపించిందని అసెంబ్లీలో వెల్లడించారు. చాట్ జీపీటీలో తనకు ఎలా కావాలి అంటే అలా సమాధానాన్ని తయారు చేసుకోవచ్చని, అదే విధానాన్ని ఇక్కడ వాడారని జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ సజీవంగా నిలబెట్టే విజయ తీరాలకు చేర్చిందని ఎమ్మెల్యే వేముల వీరేశం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసి కొత్త రాష్ట్ర ఉద్యమానికి జీవం పోశారని, పొన్నం ప్రభాకర్, వివేక్, రాజగోపాల్ లాంటి నేతలు పార్లమెంట్లో తెలంగాణ కోసం పోరాడారని కొనియాడారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో జనరల్ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో ఏక్ భారత్ శ్రీహిత కార్యక్రమంలో భాగంగా బాలికలు నిర్వహించిన నృత్యాలు చూపర్లను అలరించాయి. హర్యానా, పంజాబీ పలు జాతీయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ అనిల్ కుమార్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ అంజన్ రెడ్డి, సౌమ్య, శోభ, అనిత, విజయలక్ష్మి, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు.